హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు పొద్దున్న నిద్ర లేవగానే ఒక అద్భుతమైన వార్త అయితే మనం విన్నామండి. అదే కర్నూలులోని వెల్దుర్తికి చెందిన పునర్విక 9 నెలల బేబీ ఉంది కదండి. ఆ అమ్మాయికి అవసరమైనటువంటి 16 కోట్లు డబ్బులైతే సమకూరాయని చెప్పేసి వారి తండ్రి అయితే వేటు న్యూస్లో అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఒక సామాన్య తండ్రికి అసాధ్యమైనటువంటి సుసాధ్యం చేశారండి మన తెలుగు ప్రజలు. చాలా గొప్ప విషయం అండి ఇదైతే. ఈ రోజు నుంచి ప్రతి చోట ఫండింగ్ స్టాప్ చేసేయండి. ఇప్పటి నుంచి ఎక్కడ ఎవరు కానీ అమౌంట్ డొనేషన్ చేయొద్దండి. నా రిక్వెస్ట్ అండి, గమనించండి ప్లీజ్. అసలు ఇంత చిన్న వయసులో పునర్వికకు వచ్చిన కష్టం ఏంటో తెలుసా మీకు? ఆ పాప బాధపడుతున్న వ్యాధి పేరు SMA type 1 అండి. అంటే స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ. ఇది చాలా అరుదైన జన్యుపరమైన వ్యాధి అండి. మన శరీరంలో కండరాలు పనిచేయడానికి అవసరమైనటువంటి నరాలు పనిచేయవండి ఈ వ్యాధి వల్ల. దీనివల్ల చిన్నారి కనీసం మెడ కూడా లేపలేదండి, కాళ్ళు చేతులు కూడా కదపలేదు. అదేవిధంగా ఈ యొక్క వ్యాధి వల్ల ఊపిరి కూడా తీసుకోవడం చాలా కష్టమవుతుందండి. దీనికి పరిష్కారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి ఈ ఇంజెక్షన్ యొక్క నేమ్ వచ్చేసి జెల్జెన్స్మా. దీని యొక్క వాల్యూ వచ్చేసి 16 కోట్లు అండి. అక్షరాలు ఒక సామాన్య తండ్రికి 16 కోట్లు అంటే ఆకాశం అంత దూరం అండి. కానీ సోషల్ మీడియా వేదికగా ఒక పిలుపుతో వేలాది మంది కదిలి రావడము, చిన్నపిల్లలు తమ కిడ్నీ బ్యాంక్ నుంచి డబ్బులు ఇవ్వడము, ఆటో డ్రైవర్లు తమ రోజు సంపాదన ఇవ్వడము, అదేవిధంగా సెలబ్రిటీలు చేయి కలిపారండి. అందుకే ఈ రోజు ఆ తండ్రి గుండె నిండా ధైర్యంగా నా బిడ్డకి ఇంజక్షన్ అందుతుందని చెప్పేసి చాలా గొప్పగా, చాలా ఆనందంగా ఉన్నారండి. పునర్విక కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. నిజమైన సంతోషం ఎప్పుడంటే ఆ 16 కోట్ల ఇంజక్షన్ ఆ చిన్నారికి అంది త్వరలోనే పునర్విక తన కాళ్ళ మీద తాను నిలబడి నవ్వుతూ బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు నిజంగానే ఆ సంతోషం మాటల్లో చెప్పలేమండి. అంత అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు కోసం మనం అందరం ఎదురు చూద్దాము. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలి, ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా అయితే ప్రార్థిస్తున్నామండి. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ పేరు పేరున ధన్యవాదాలు అండి. జై హింద్.